కడప జిల్లా పొద్దుటూరులో ఓ భార్య తన భర్తపై పోరాటానికి దిగింది. భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకు భర్త ఇంటి నుంచి కదిలేది లేదని తేల్చి చెబుతోంది. తనను కాపురానికి తీసుకువెళ్తానని చెప్పిన భర్త 6 నెలలు దాటుతున్నా ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను తరలించేందుకు వచ్చిన పోలీసు అధికారులతో సైతం తన వైఖరిని స్పష్టం చేసింది. ఇంతకీ ఆమె చేస్తున్న పోరాటం సరైనదేనా? తాజా పరిస్థితులను చూస్తే ఆమెకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తోందా? మీరే చూడండి. ప్రొద్దుటూరుకు చెందిన మధుకు, బద్వేల్కు చెందిన వెంకట రమణికి ఈ ఏడాది జూన్ 8వ తేదీన వివాహం జరిగింది. పెళ్లైన గంటకే పెళ్లి కొడుకు ప్లేట్ ఫిరాయించాడు. తన భార్య నుంచి అదనపు కట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. విషం తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే మధు తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. 30 లక్షలు ఇచ్చేందుకు అమ్మాయి తరపు వారు అంగీకరించారు. త్వరలోనే అమ్మాయిని తీసుకెళ్తామని తెలిపిన మధు తల్లిదండ్రులు 6 నెలలు గడుస్తున్నా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. తమ కూతుర్ని సంసారానికి తీసుకెళ్లడం లేదని రమణి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధు భార్య రమణి తన భర్త మధు ఇంటి వద్ద బైఠాయించింది. న్యాయం కోసం పోరాడుతోంది. రమణి బంధువులు కూడా మధు ఇంటి వద్దనే ఉంటూ తమ డిమాండ్లు వినిపిస్తున్నారు. మధు ఆస్తిలో సగభాగం తన భార్య రమణికి ఇప్పించాలని కోరుతున్నారు. నా పేరు రెడ్డివారు వెంకటరామని, నాది బద్వేల్ కడప జిల్లా. నేను ప్రొద్దుటూరు మధుసూదన్ పెళ్లి చేసుకున్నా 7/8 తేదీ, జూన్ 7/8, 2025 సంవత్సరం. పెళ్ళైనాక సూసైడ్ అటెంప్ట్ చేసి ఇంకా నన్ను వద్దని పంపించేసి పెళ్ళైన గంటకి వద్దనుకున్నాను. నిశ్చార్థం పెట్టి పెళ్లి చేసుకున్నారు స్వామి. ఏమి పెళ్లి చేసుకొని మన దేవాంగ కళ్యాణంలో పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు బాగా సంతోషంగా బాగా జరిగిపోయింది. మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అమ్మాయి లోపలికి పోతానే అందరూ భోంచేస్తున్నారు. ఏమి అదనపు కట్నం కోసము ఆ అమ్మాయికి మందు నువ్వు తాగుతావా నేను తాగమంటావని అమ్మాయిని బలవంతం చేసినాడు. బలవంతం చేసి వాడు కొద్ది నోట్లో పోసుకొని పోయి వాళ్ళమ్మ అందు ఆయుధం చేసి నాగదేశ్వరి హాస్పిటల్లో చేరినారు. అప్పటి నుంచి ఆ రోజు గొర్రెసీను పంచాయతీకి పిలిచినాడు స్వామి మమ్మల్ని. వాళ్ళకు బంధువులంట. పంచాయతీ పిలిచింటే పోయినాం. పోయి వదిలే స్వామి డిశ్చార్జ్ కానీ ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ అవుతుంది, మేము మాట్లాడి మీకు పంచాయతీ చేస్తానని చేసినాడు పంచాయతీ. 30 లక్షలు తెంచినాడు. 5 నెలలు అవుతుంది. ఈ పొద్దుటికి అది లేదు ఇది లేదు. మొన్న తర్వాత పోతే 5 నెలల తర్వాత పోతే రోజు పోతాంటే ఇల్లు పోతే పలకడం. నేను పోయి మాట్లాడినా, ఏంది ఇట్లా చేసినావు ఇట్లా కథ అంటే దానికేం పలకలే. పలకుంటే పోలీస్ స్టేషన్కి అడిగిడికి తిరిగినాం. ఆడ కూడా ఒప్పుకోలే. ఇంకా కాక మా అమ్మాయిని ఇంటికి ఇష్టమని వచ్చినాం. అమ్మాయి అది సమ విషయము. మాకు న్యాయం కావాలి. అమ్మాయికి భర్త కావాలా? భర్త లేకుంటే భర్త వాళ్ళు అమ్మాయిని వద్దనుకుంటే అమ్మాయికి ఆస్తిలో సగం ఆస్తి కావాలి. మాకు సగం ఆస్తి కావాలా? ఇది స్వామి. బాధిత యువతి రమణి తల్లి కూడా తన ఆవేదన వెళ్లగక్కింది. పెళ్లి జరిగిన నాటి నుంచి తాజాగా జరిగిన పరిణామాలను ఆమె వివరించింది. పెళ్లి సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదని తల్లి చెబుతోంది. అదిగో ఇదిగో ఇస్తామని గత కొన్ని నెలలుగా తమను తిప్పుకుంటున్నారని, ఓ 10 రోజుల క్రితం మాత్రం డబ్బులు ఇచ్చేదే లేదని కరాకంటిగా చెప్పారని బాధితురాలి తల్లి చెబుతోంది. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. ఈ పాప వచ్చేసి మా కూతురు జూన్ 8వ తారీఖు పెళ్ళయింది. ఇంటికి తీసుకొచ్చినాం మేము పాపను. 1 గంట ఇక్కడ ఉన్నాం మేము. అన్నం తిని 12:30కు మేము ఇంటికి వెళ్ళిపోయినాం. విడించి 3 గంటలకు మా ఫోన్ వచ్చింది. పాప ఈ రూమ్ లో పడుకుంది. బాగా అవతల రూమ్ లో అనుకొని అది సూసైడ్ అటెంప్ట్ చేసుకుని మా ఫోన్ వచ్చింది. ఈ పాపను మాకు వాడు అసలు చూడలే. నిద్రపోయింది పాప. అన్నం కూడా తిల్లా రోజు మధ్యాహ్నం. సాయంత్రం అడిగితే పాప వచ్చి ఏమో తెలియదు ఆడుకోపోయిందని చెప్పిండ్రు. ఇప్పుడు మాకు పాప వద్దు, ఏమన్నా చేసుకోకండి. ఆ పాప మీద నిందలేదు సార్. ఏం నిందలు చెప్పమని అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు లాయర్స్ దగ్గర సెటిల్మెంట్ చేసుకున్నారు సార్. ఆ రోజు 5 రోజులకే సెటిల్మెంట్ చేసుకుని 5 నెలల నుంచి 2 నెలలకి మేము ఆగస్టు 15 డబ్బులు కడతామని చెప్పిండ్రు. డబ్బులు కట్టకుండా 5 నెలల నుంచి ఈ రోజు రేపు నాన్సి ఈ పొద్దు 10 రోజుల కిందట మేము ఏం చేసుకుంటామో చేసుకోకండి చెప్పేసింది. తెగదేం చెప్పేసింది. మీరు కేసు కూడా పోండి, స్టేషన్ పోండి, ఏమైనా చేసుకోకండి. ఈ పొద్దు మేము మా న్యాయం చేయమని వచ్చినాం. మా పాపను తాళం వేసి బయట కూర్చోబెట్టిండ్రు. ఇది మాకు న్యాయం చేయండి అంతే.
తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు కూర్చొని నిరసనకు దిగిన భార్య రమణికి తన బంధువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. మరోవైపు రమణిని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పోలీస్ స్టేషన్కు వచ్చేదే లేదని, ఇక్కడే తన సమస్యకు పరిష్కారం చూపించాలని రమణి కోరుతోంది.